నా పేరు యోధ, మాది పి గన్నవరం, కోనసీమ జిల్లా. ఆ గ్రామంలో నేను సేవ చేస్తున్నాను. అనంతరం డాడీ అప్పుడు అన్నారు, నువ్వు దేవుడి సేవ చేయాలి, నేను బలంగా వాడుకుంటారన్నారు. కానీ నేను డాడీ మాట వినకుండా విదేశాలు వెళ్ళి ఆ దేశాల్లో డ్రైవింగ్ చేసి కొంతకాలం వర్క్ చేసుకుని దేవుడిని వదిలేసి చాలా దూరం అయిపోయాను. దేవుడు నాతో మాట్లాడాలి. ఎంతోమంది దైవసేవకులు మమ్మీ డాడీ చెప్పారు ముందు. ఆ తర్వాత ఎంతోమంది దైవసేవకులు నువ్వు సేవలోకి రావాలి, నువ్వు వాడబడాలి, దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడని చెప్తే ఉండండి. లేదో నోటి మాటగా చెప్పేస్తూ ఉంటారు ఇలా అందరికీ అని అనుకునేవాడిని. నాకు ప్రార్థన చేయటం రాదు, ఎలా మొదటి ప్రార్థన ఎలా చేయాలో రాదు, ఎలా ఎండింగ్ ప్రార్థన ఎలా చేయాలో రాదు, వాక్యం చెప్పడం ఎలాగో రాదు. మరి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మరి దైవజనుల దగ్గరికి వచ్చి నన్ను తీసుకొచ్చి ప్రార్థించారు. ఈ రోజున నాకు 1 year క్రితం నాన్నగారు ఇచ్చిన ఒక సంఘం అయితే నేను అదనంగా ఇంకో 2 సంఘాలు పెట్టడానికి దేవుడు కృప చూపాడు. డాడీతో ఉన్న అభిషేకం, డాడీ మీద ఉన్న మరి ఆయన కృప మన మీద కూడా పాస్ అవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.